ఇప్పుడు నేను మీకు 3 బెస్ట్ వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ కోసం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు నేను చెప్పబోయే ఈ 3 వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్స్ కూడా యూట్యూబ్ క్రియేటర్స్‌కి చాలా బాగా యూజ్ అవుతాయి. అంతేకాకుండా కొత్తగా వీడియో ఎడిటింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈ 3 సాఫ్ట్‌వేర్స్ కూడా బాగా హెల్ప్ అవుతాయి. నంబర్ 1 యాడోబ్ ప్రీమియర్ ప్రో. ఇది యాడోబ్ కంపెనీకి సంబంధించిన వీడియో ఎడిటింగ్ సాఫ్ట్‌వేర్ ఇది. ఈ ప్రీమియర్ ప్రోలో బేసిక్ లెవెల్ నుండి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ప్రీమియర్ ప్రోలో షార్ట్ ఫిల్మ్స్ ఎడిట్ చేసుకోవచ్చు, యూట్యూబ్ వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు, వెడ్డింగ్ వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ప్రొఫెషనల్ యాడ్స్ను మరియు ప్రొఫెషనల్ ప్రోమోషన్ కూడా ఈ ప్రీమియర్ ప్రోలో ఎడిట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సాఫ్ట్వేర్ కోసం తెలుసుకుందాం. ప్రీమియర్ ప్రో షార్ట్కట్ ఐకాన్ ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రీమియర్ ప్రోని ఓపెన్ చేస్తున్నాను. యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ప్రీమియర్ ప్రోలో ఎడిటింగ్, కలర్స్, ఎఫెక్ట్స్, ఆడియోస్, గ్రాఫిక్స్, క్యాప్షన్స్ ఇలా డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా వీడియోస్ని ఎడిట్ చేయడానికి యూజ్ అవుతాయి. ఈ ప్రీమియర్ ప్రోలో ప్రాజెక్ట్ ప్యానెల్ ఈ విధంగా ఉంటుంది. మన ల్యాప్టాప్లో ఉన్న వీడియో ఫైల్స్ను ఇందులోకి ఇంపోర్ట్ చేసుకోవాలి. దీన్ని టైమ్ లైన్ అంటారు. మనం ఏ వీడియోస్ని అయితే ఎడిట్ చేయాలి అనుకుంటున్నామో ఆ వీడియోస్ని ప్రాజెక్ట్ ప్యానెల్ నుండి ఈ టైమ్ లైన్లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవాలి. దీన్ని టైమ్ లైన్ అంటారు. వీడియోస్ని ఈ టైమ్ లైన్లో ఉండి ఎడిట్ చేసుకోవాలి. వీడియోస్కి ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకున్నా, వీడియోలో మీకు నచ్చని క్లిప్ ఉంటే దాన్ని డిలీట్ చేయాలనుకున్నా ఇవన్నీ కూడా ఇక్కడ నుండే చేయాలి. దీన్ని ప్రోగ్రామ్ మానిటర్ అంటారు. మనం టైమ్ లైన్లో ఏ వీడియోనైతే ఎడిట్ చేస్తున్నామో ఆ వీడియో ఈ ప్రోగ్రామ్ మానిటర్లో కనిపిస్తుంది. మీరు చేసే ఎడిటింగ్ అంతా కూడా ఈ మానిటర్లో చూసుకోవచ్చు. దీన్ని సోర్స్ మానిటర్ అంటారు. మనం ఎడిట్ చేస్తున్న వీడియోని సెలెక్ట్ చేసి ఇందులో ఉన్న ఎఫెక్ట్స్ యూజ్ చేసుకోవచ్చు, ఆడియోని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ ప్రీమియర్ ప్రోలో ఎఫెక్ట్స్ ప్యానెల్ ఉంటుంది. ఈ ప్రీమియర్ ప్రోలో చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి, ప్రీసెట్స్ ఉంటాయి, ఆడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, వీడియో ఎఫెక్ట్స్ ఉంటాయి, వీడియో ట్రాన్సిషన్స్ ఉంటాయి, ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ఇలా చాలా రకాల ఎఫెక్ట్స్ ఈ ప్రీమియర్ ప్రోలో ఉంటాయి. ఏ సాఫ్ట్వేర్లోని లేని ఎఫెక్ట్స్ అన్ని కూడా ఈ ప్రీమియర్ ప్రోలో ఉంటాయి. ప్రొఫెషనల్గా వీడియో ఎడిటింగ్ చేసే వాళ్ళంతా కూడా చాలా వరకు ఈ యాడోబ్ ప్రీమియర్ ప్రోని యూజ్ చేస్తుంటారు. ప్రొఫెషనల్ లెవెల్లో వీడియోస్ని క్రియేట్ చేయాలనుకున్న వాళ్ళు ఈ యాడోబ్ ప్రీమియర్ ప్రోని నేర్చుకోండి. ఈ యాడోబ్ ప్రీమియర్ ప్రో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ని యూజ్ చేయాలంటే మన దగ్గర గేమింగ్ ల్యాప్టాప్ కానీ ఎడిటింగ్ ల్యాప్టాప్ కానీ ఖచ్చితంగా ఉండాలి. గేమింగ్ ల్యాప్టాప్లో వీడియో ఎడిటింగ్ కూడా అవుతుంది. సో రెండింట్లో ఏదున్నా కూడా పర్వాలేదు. స్టూడెంట్ ల్యాప్టాప్స్లో మాత్రం ఈ యాడోబ్ ప్రీమియర్ ప్రో సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అవుతుంది కానీ సరిగ్గా వర్క్ చేయదు. సో స్టూడెంట్ ల్యాప్టాప్స్లో ఈ యాడోబ్ ప్రీమియర్ ప్రోని యూజ్ చేయకండి. నంబర్ 2 వండర్షేర్ ఫిల్మోరా 14. ఈ వండర్షేర్ ఫిల్మోరా ఓపెన్ చేస్తే యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ ఫిల్మోరా 14లో ఏఐ యూజ్ చేసి వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు మరియు వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ వండర్షేర్ ఫిల్మోరా 14 యూజ్ చేసి లాంగ్ వీడియోస్ మరియు షార్ట్ వీడియోస్ ఈజీగా సింపుల్ వేలో అట్రాక్టివ్గా కనిపించే వీడియోస్ని క్రియేట్ చేసుకోవచ్చు. ఈ వండర్షేర్ ఫిల్మోరాలో స్టాక్ మీడియా ఉంటుంది. ఇందులో ఉండే వీడియోస్ని యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మ్యూజిక్ ఫైల్స్ కూడా ఉంటాయి, అట్రాక్టివ్ టైటిల్స్ కూడా ఉంటాయి, ట్రాన్సిషన్స్ కూడా ఉంటాయి, వీడియో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, ఫిల్టర్స్ ఉంటాయి. యూట్యూబ్ క్రియేటర్స్కి యూజ్ అయ్యే
మంచి మంచి స్టిక్కర్స్ ఉంటాయి, వీడియో టెంప్లెట్స్ కూడా ఉంటాయి. ఈ ఫిల్మోరా 14 యూట్యూబ్ క్రియేటర్స్కి మరియు ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ రీల్స్ చేసే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈ ఫిల్మోరా స్టూడెంట్ ల్యాప్టాప్స్లో కూడా రన్ అవుతుంది. సో ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయడానికి ఎడిటింగ్ ల్యాప్టాప్స్, గేమింగ్ ల్యాప్టాప్స్ ఉండాల్సిన అవసరం లేదు. i3 10th జనరేషన్ 8GB ర్యామ్ 500GB SSD ఉన్న ల్యాప్టాప్స్లో కూడా ఈ ఫిల్మోరా రన్ అవుతుంది. నంబర్ 3 సైబర్లింక్ పవర్ డైరెక్టర్ 365. ఈ పవర్ డైరెక్టర్ యొక్క యూజర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఈ పవర్ డైరెక్టర్ వీడియో ఎడిటింగ్ నేర్చుకునే బిగినర్స్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేకాకుండా యూట్యూబ్ క్రియేటర్స్ కి చాలా బాగా యూజ్ అయ్యే వీడియో ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇది. ఇందులో మీడియా రూమ్ ఉంటుంది, ప్రాజెక్ట్ రూమ్ ఉంటుంది, టైటిల్ రూమ్ ఉంటుంది, ట్రాన్సాక్షన్ రూమ్ ఉంటుంది, ఎఫెక్ట్స్ రూమ్ ఉంటుంది, వీడియో ఓవర్లే పిఐపి ప్రాజెక్ట్స్ ఉండే రూమ్ ఉంటుంది, పత్తిడి రూమ్ ఉంటుంది, ఆడియో మిక్సింగ్ రూమ్ ఉంటుంది. వీటన్నింటినీ యూజ్ చేసుకుని వీడియోస్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఈ పవర్ డైరెక్టర్లో ఆడియోని కూడా ఎడిట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్లో ఉన్న యూట్యూబ్ క్రియేటర్స్కి ఈ పవర్ డైరెక్టర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ పవర్ డైరెక్టర్ i3 ల్యాప్టాప్స్లో కూడా రన్ అవుతుంది. ఈ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలంటే గేమింగ్ ల్యాప్టాప్, ఎడిటింగ్ ల్యాప్టాప్ ఉండాల్సిన అవసరం లేదు. నేను చూపించిన ఈ 3 సాఫ్ట్వేర్స్ కూడా వెబ్సైట్లో ఫ్రీ వెర్షన్స్ ఉంటాయి. 30 days వరకు వర్క్ చేస్తాయి. సో వాటిని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేసుకోండి. ఫుల్ వెర్షన్ కావాలి అనుకుంటే వాటి యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి 1 year ప్యాక్లో సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో ముందుగా మీరు ట్రయల్ వెర్షన్ ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేయండి. మీకు ఏది బెటర్ అనిపిస్తే అప్పుడు ఆ సాఫ్ట్వేర్ని తీసుకోండి. నేను చెప్పిన ప్రతి సాఫ్ట్వేర్ కోసం యూట్యూబ్లో చాలానే వీడియోస్ ఉన్నాయి. ఆ వీడియోస్ని ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేనైతే 100 ఫిల్మోరా 14ని సజెస్ట్ చేస్తాను, ఎందుకంటే ఇది లైట్ సాఫ్ట్వేర్. i3 నుండి i9 వరకు ఉండే ప్రతి ల్యాప్టాప్లో కూడా వర్క్ చేస్తుంది. అండ్ ఏఐ ఫీచర్స్ కూడా ఈ సాఫ్ట్వేర్లో ఎక్కువగా ఉంటాయి. సో ఫిల్మోరా 14ని స్టార్ట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ల్యాప్టాప్ ట్యుటోరియల్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.